వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో ఖచ్చితంగా ఎవరికి 2 వివాహాల యోగం ఉంటుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ఇద్దరు వ్యక్తులను కలిపే వివాహ బంధంలో ఎన్నో సమస్యలు, వివాహ పొంతనలు విఫలం కావడం, భిన్నాభిప్రాయాలు రావడం, వివాహ బంధం నుండి విడిపోవడం, పగ, ద్వేషం ఏర్పడడం, జీవితం అంధకారంలోనికి బలవంతంగా నెట్టబడడం, ఇలాంటి విషయాల ద్వారా ఒక పురుషుడు, స్త్రీ మరియు 2 కుటుంబాలు కలిసి తీవ్రంగా ప్రభావితమవుతాయి. కాబట్టి వివాహ పొంతనకు అధిక ముఖ్యత్వం ఇవ్వాలనేది నా ముఖ్య అభిప్రాయం. ఇక ఈ 2 వివాహాల వ్యవస్థ తప్పనిసరిగా కొన్ని గ్రహాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ఒక జాతకంలో 2వ స్థానం, 7వ స్థానం వివాహ బంధాన్ని సూచించే స్థానాలు. అందులోనూ ముఖ్యంగా 7వ స్థానం మన జీవిత ప్రయాణంలో, అంటే జీవితంలో మనతో పాటు ప్రయాణించే జీవిత భాగస్వామి అని అర్థం, మరియు సమాజం భాగస్వాములను సూచించే స్థానం. అంతేగాక మీ తరువాతి జీవితాన్ని కూడా సూచిస్తుంది. లగ్నం అనేది మనల్ని సూచించే స్థానమైతే 7వ స్థానం జీవిత భాగస్వామిని, సొసైటీని, భాగస్వాములను, మీ తరువాతి జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒక జాతకంలో 7వ మంచి స్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా మిడిల్ ఏజ్కు తర్వాత జీవితం బాగుంటుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక కుంభ లగ్నం 7వ ఉచ్చ స్థానంలో లేదా దిగ్బలంలో ఉన్నారంటే వీళ్ల ముందు జీవితం బాగుంటుందని ధైర్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక జాతకంలో 7వ బలహీనమై ఉండి 9, 11 స్థానాల అధిపతులు 7వ కంటే బలంగా ఉన్నప్పుడు వీళ్లకు మొదటి వివాహం రద్దు కాబట్టి 2వ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం, 7వ బలంగా ఉండి 9, 11 స్థానాధిపతులు బలంగా ఉన్నా 2 వివాహాలు జరిగే అవకాశాలు ఉండవు. 7వ వీక్గా ఉండి 9, 11 స్థానాధిపతులు బలంగా ఉంటే మాత్రమే 2 వివాహాలు జరుగుతాయి. ఇది ఆడవాళ్ల జాతకంలోనైనా మగవాళ్ల జాతకంలోనైనా సేమ్ రూల్ అనేది గుర్తుంచుకోవాలి. దీనికి ఇంకొక ఉదాహరణ, ఒక కన్యా లగ్నం 7వ గురువు, 11వ స్థానాధిపతి చంద్రుడు. ఈ జాతకంలో గురువు మకరంలో నీచమయ్యారు, చంద్రుడు వృషభంలో ఉచ్చం అయ్యారు. ఇక్కడ 7వ స్థానాధిపతి బలహీనంగా ఉన్నారు, 11వ స్థానాధిపతి పవర్ఫుల్గా ఉన్నారు. ఇక 9వ స్థానాధిపతి శుక్రుడు వృషభంలోనే ఉన్నారంటే కన్ఫర్మ్గా ఈ జాతకునికి 2 వివాహాలు జరుగుతాయి అని చెప్పవచ్చు. అయితే అదే కన్యాలగ్నం 7వ గురువు 11వ స్థానమైన కర్కాటకంలో ఉచ్చమయ్యారు. స్థానమిచ్చిన అధిపతి చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. కర్కాటకంలో ఉన్న గురువు తన 9వ దృష్టితో తన 7వ స్థానాన్ని వీక్షిస్తారు. ఇప్పుడు 7వ స్థానం, 7వ బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 వివాహాలు జరిగే అవకాశం ఉండదు. చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా కూడా 2వ వివాహం వరకు వెళ్లరు. 7వ నీచం, అస్తంగం, శత్రుస్థానం, గ్రహణం, వక్రం అనే స్థితిలోనో లేదా తీవ్ర పాపగ్రహాలచే బాధింపబడినప్పుడు, మళ్ళీ 9, 11 స్థానాధిపతులు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఒక వృశ్చిక లగ్న జాతకం. ఈ లగ్నానికి 7వ శుక్రుడు, 11వ స్థానాధిపతి బుధుడు. ఇక ఈ బుధుడు, శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు నీచం అయినా ఉచ్చం పొందిన బుధుడితో ఉన్నప్పుడు నీచభంగం ఏర్పడి 7వ శుక్రుడు బలంగానే ఉంటాడు. కాబట్టి 2వ వివాహం జరిగే అవకాశాలు తక్కువ. అయితే 9వ స్థానాధిపతి చంద్రుడు ఉచ్చం అవుతే 2వ వివాహం జరిగే తీరుతుంది. సరే,
ఇటువంటి వ్యవస్థ ఉంది జాతకంలో. ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఉందంటే ఏం చెయ్యాలి అని అడిగితే సమాధానం, ఒక అబ్బాయి జాతకంలో ఇలాంటి వ్యవస్థ ఉంటే దయచేసి 31 సంవత్సరాలకు పై వివాహాన్ని ప్లాన్ చేయండి. అప్పుడు ఈ దోషానికి 75% పవర్ తగ్గిపోతుంది. ఒక అమ్మాయి జాతకంలో ఇలాంటి 2 వివాహాలు జరిగే అవకాశాలు ఉంటే 29 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటే సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది మొదటి నియమం. రెండవ నియమం, ఒక అబ్బాయి జాతకంలో ఇలాంటి వ్యవస్థ ద్వారా 2 వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లయితే మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయి జాతకంలో కుజుడు శుభత్వంతో బలంగా ఉంటే వారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. 2 వివాహాల అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ఒక అమ్మాయి జాతకంలో వివాహ రద్దు, 2 వివాహాలు జరిగే అవకాశం ఉంది అంటే 27 నుండి 29 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోండి. తర్వాత మీరు వివాహం చేసుకోబోయే అబ్బాయి జాతకంలో శుక్రుడు లగ్న శుభుడై మంచి స్థితిలో, అంటే శుక్రుడు స్వంత రాశి, మూల త్రికోణ రాశి, ఉచ్చ స్థానంలో ఉన్న అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆటోమేటిక్గా వివాహానంతరం ఆ అబ్బాయి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ఇలాంటి నియమాలు ఫాలో అయినప్పుడు ఈ దోష నివారణకు అద్భుతమైన నివృత్తి అవుతుంది. ఖచ్చితంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉన్న వారికి మొదటి విధి లేట్గా వివాహం చేసుకోండి, తొందరపడకండి. రెండవ విధి, ఒక అబ్బాయికి అయితే అమ్మాయి జాతకంలో కుజుడు లగ్న శుభుడై మంచి స్థితిలో ఉన్న వారిని వివాహం చేసుకోండి. ఒక అమ్మాయికి అయితే అబ్బాయి జాతకంలో శుక్రుడు లగ్న శుభుడై మంచి స్థితిలో ఉన్న అబ్బాయిని వివాహం చేసుకోండి తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.